అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు కర్నూలు 1 టౌన్ పిఎస్ లిమిట్స్ రాధాకృష్ణ టాకీస్ దగ్గర సాయంత్రం ప్రేయర్స్ టైంలో మసీదు నుంచి బయటకు వచ్చిన షేక్ ఇజార్ అహ్మద్ అనే 42 ఇయర్స్ గల వ్యక్తిని, అతను యాక్చువల్గా ఎన్ఆర్పేట కర్నూలు చెందినవాడు. అతన్ని కొంతమంది వ్యక్తులు అక్కడనే మసీదు బయటికి రాగానే అటాక్ చేసి బ్రూటల్గా నరికేయడంతో అతని కుడి చేయి కూడా వెంటనే అక్కడే స్పాట్లోనే కంప్లీట్గా యాంపుటేషన్ అంటే కట్ అయిపోయి కింద పడడం జరిగింది. తర్వాత అక్కడి నుంచే ముద్దాయిలు పారిపోయారు. తర్వాత అతను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా కూడా అతని ప్రాణాలు కాపాడలేకపోయాము. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్లోనే చనిపోయాడు. సో వాళ్ళ ఫాదర్ అయిన షేక్ గౌస్ నిసార్ అహ్మద్ అనే అతని కంప్లైంట్ మీద ఇనిషియల్గా ఇద్దరి పేర్లతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు క్రైమ్ నెంబర్ 201/2025 అండర్ సెక్షన్ మర్డర్ కేసు. తర్వాత వాళ్ళ కామన్ ఇంటెన్షన్ కింద ఒక మర్డర్ కేసు 1 టౌన్ పిఎస్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. మా 1 టౌన్ సిఐ పార్థ గారు, తర్వాత మా టౌన్లోని ఆఫీసర్లు అందరూ కూడా, శివశంకర్, ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి వెంటనే పెద్ద టైం లేకుండానే పార్టిసిపేట్ చేసిన ఇద్దరు వ్యక్తులైన ఇమ్రాను అండ్ ఇర్ఫాను బ్రదర్స్, సలీం అనే ఆయన వ్యక్తి కొడుకులు వీళ్ళిద్దరు. తర్వాత గనిగల్లికి చెందిన మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇతను ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఇజార్ అహ్మద్ అనే వ్యక్తి పర్టికులర్గా వాళ్ళకంతా ఇంతకుముందు ఈయన గనిగల్లిలోనే ఉండేవాడు. కానీ చాలా రోజుల క్రితమే ఇతను బయటకు వచ్చి ఎన్ఆర్పేటలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. కానీ ఆ ఏరియాలో ఈ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండడము, తర్వాత ఈయన డిసీజ్డ్ యొక్క చనిపోయిన అతని యొక్క కజిన్ బ్రదరు మున్నా అనే వ్యక్తికి ఈ ముద్దాయిలైన ఇర్ఫాన్ కానీ ఇమ్రాన్ కానీ వీళ్ళకు సంబంధించిన పెట్టి డిస్ప్యూట్స్ ఉంటే ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చనిపోయిన అతను వెళ్ళేసి అలాంగ్ విత్ తన అసోసియేట్స్తో వెళ్ళేసి వాళ్ళ ఫాదర్తో గొడవ పడేసి ఎందుకు మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. మోరోవర్ ఆ టైంలో అతను ఏదో మాట్లాడబోతే, యారే ఓల్డ్ మ్యాన్, నువ్వు ముసలాడివి, నువ్వేం మాట్లాడతావు, నీ కొడుకులను మాట్లాడమని చెప్పేసి కొంచెం ఆయన హ్యూమిలేట్గా చేస్తూ లోపలికి ఎనికి తోసినట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. దాంతో ఈ ముద్దాయిలు వాళ్ళ ఫాదర్ను ఆ విధంగా హ్యూమిలేట్ చేసిన ఇజార్ అహ్మద్ను టార్గెట్ చేస్తూ అతన్ని యాక్చువల్గా వాళ్ళు కంప్లీట్ చేయాలా, చంపాలనే ఉద్దేశంతో కోసమే వీళ్ళు మిగతా 4 ముద్దాయిలు వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళైన షేక్ ఇమ్రాను, ఇర్ఫాన్ను పాడుతూ షేక్ జహీన్ అహ్మద్ అనే వ్యక్తి, తర్వాత ఇర్ఫాజ్ అనే వ్యక్తి, యూసుఫ్ అనే వ్యక్తి, వీళ్ళంతా క్లోజ్ అసోసియేట్స్, ఫ్రెండ్స్. సో అతని మూమెంట్ని యాక్టివేట్ చేసుకుని ఎక్కడ పోయాడు, ఏందా చూసుకుంటున్నాడు, ఎక్కడెక్కడ అటెండ్ అవుతున్నాడు చూసుకునేసి రెక్కీ మాదిరి చేసుకునేసి 1వ తారీఖు సాయంత్రం డైరెక్ట్గా అతని మీద అటాక్ చేసి పూర్తిగా గాయపరచడం జరిగింది. దానికోసం 3 వెపన్స్ కూడా వాడారు. ఆల్మోస్ట్ మనకు మటన్ షాపులో ఉండే కత్తులు లాంటివి, ఒక పిడిబాకు లాంటిది కూడా వాడినారు. మనకు అక్కడే స్పాట్లోనే దొరికినాయి కూడా 2 వెపన్స్. తర్వాత వాళ్ళు ఐడెంటిఫై అయ్యాక వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాక్ చేసుకొని డిఫరెంట్ మోడ్స్ ద్వారా చేసుకునేసి ఇవాళ ఇన్స్పెక్టర్ గారు టీం అంతా కలిసి జోహరాపురంలో 3 ముద్దాయిలను అరెస్ట్ చేశాం. ఇంకా 2 ముద్దాయిలు పరారీలోనే ఉన్నారు. మెయిన్ 3 ముద్దాయిలు ఎవరంటే A2 అయిన ఇర్ఫాన్ సలీమును అరెస్ట్ చేయడం జరిగింది. A3 3వ ముద్దాయి అయిన షేక్ జహీన్ అహ్మద్ని, 4వ ముద్దాయి అయిన SMD ఇర్ఫాజ్ని వీళ్ళని అరెస్ట్ చేసినాం. ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవన్నీ ఒక పంచనామా ద్వారా, తర్వాత లేటెస్ట్ అయిన ఈసాక్ష ద్వారా కూడా అవన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని వితౌట్ డిలే కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం వస్తే కోర్టు నుంచి మేము తీసుకుంటాం. వెనక్కి మిగతా 2 కోసము గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ అతను కూడా అవైలబుల్ ఉన్నట్టుగా ఆచూకీ లభించింది. వాళ్ళ కోసం అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేశారా ఈ ఇష్యూలో, ఇంతవరకైనా వీళ్ళ కరెక్ట్ ఉద్దేశం ఏంటి, ఇదే కాకుండా ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయనే యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూస్ అన్ని టైం టు టైం ఎస్పీ గారు, మా విక్రాంత్ పాటిల్ IPS గారు టైం టు టైం ఇన్సిడెంట్ జరిగిన టైం నుంచి కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ టీములు ఆర్గనైజ్ చేయడము, తర్వాత ఇన్స్పెక్టర్ గారు, SI గారు వాళ్ళ టీంతో పాటు టౌన్లో ఉండే ఆఫీసర్లందరూ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎయిడ్స్ ప్రతి ఒక్కటి కూడా టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని ఇమ్మీడియట్గా 1వ తారీఖు జరిగితే ఇవాళ 8వ తారీఖే వీళ్ళని కేసు డిటెక్ట్ చేసి ముద్దాయిలు ఎవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళని డిటెక్ట్ చేయడము, తర్వాత ఇప్పటికైతే రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత వీళ్ళ మీద ఏమన్నా పాత కేసులు ఉన్నాయా, ఉంటే ఆ కేసుల వివరాలు ఏంటి, వీళ్ళకి ఏమైనా సీట్స్ అవసరం ఉందా, వీళ్ళ మూమెంట్స్ అన్ని వాచ్ చేసుకోవడానికి ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఫర్దర్ చెక్ చేయడం జరుగుతుంది. అవసరం వస్తే షీట్స్ కూడా ఇమ్మీడియట్గా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి వీళ్ళ మూమెంట్స్ని కూడా వాచ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీని విషయంలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా ఓపెన్గానే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్, తర్వాత అన్ని రకాల ఎవిడెన్సెస్, FSLV, బ్లడ్ శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేసిన అవన్నీ పంపించడం జరిగింది. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ కూడా వితౌట్ డిలే ఫైల్ చేసి
వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫైడ్, తర్వాత మనకు సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళను సత్వరంగానే వీళ్ళకి జైలు శిక్ష పడేట్టుగా చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.